ఇవాళ మనం అత్యంత గోప్యమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ కలియుగములో ప్రత్యక్ష ఫలదాయనైన ఈ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటాచలంపై నివసిస్తున్నటువంటి ఈ మహాశక్తి శ్రీ స్వామివారి తాంత్రిక బీజ మంత్రమే ఇవాళ మనం చర్చించుకోబోయేది, సాధనా విధానం కూడా చెప్పుకోబోయేది. అంత గొప్ప ఔన్నత్యం గల మంత్రం ఇవాళ మీకు ఇస్తున్నాను నేను. ఉత్సాహవంతులు, భక్తులు, ప్రేమ ఉన్నవాళ్ళు అందరూ సాధన చేసుకుని సుఖపడండి. ఈ సాధన ఎవరైతే చేస్తారో వారికి కుబేరునితో సహాయం అందుద్ది అనే విషయం మర్చిపోకండి. లక్ష్మీదేవి చేత సహాయం అందుద్ది అనే విషయం మర్చిపోకండి. పరిపూర్ణమైనటువంటి ఆయు ప్రమాణం ఇస్తుంది అనే విషయం కూడా మర్చిపోకండి. శని ఈ సాధకుని దగ్గరకి రాడని గుర్తుపెట్టుకోండి. అంతటి మహాశక్తివంతమైన మహాఫలప్రదమైనటువంటి మహావిష్ణు స్వరూప మంత్రం ఇది. మహాశక్తి స్వరూప మంత్రం అనుకోండి. ఇంతవరకు ఆ వెంకటాచలపతి బీజాక్షర మంత్రాన్ని ఎవ్వరూ ఎక్కడా వ్యక్తపరచలేదని గుర్తించండి. మొట్టమొదటిసారిగా మేము సాధకుల కోసము భక్తుల కోసం మాత్రమే ఈ మహామంత్రరాజాన్ని, తాంత్రిక రూపమైనటువంటి మంత్రాన్ని అనేక మంది ఇంతకు పూర్వ సాధకులు ఈ మంత్ర జపసాధనతోనే ఆ వెంకటాచలపతిని మానవ నేత్రాలతో దర్శించున్నారని గమనించండి, గుర్తుపెట్టుకోండి. కనుక ఇంతటి భాగ్యము హైందవ ధర్మంలోని ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ అపూర్వ విభూతులు కలిగినటువంటి మంత్ర సాధన చేసి వెంకటాచలంపై ఉన్నటువంటి ఆ మాయాశక్తి మూర్తిని ప్రసన్నం చేసుకుని మానవ నేత్రములతో దర్శిస్తారని ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకో నాయనా, నీ సాధన ఎంత బలమైనదో ఆ స్వామి అంత కారుణ్యమూర్తి. మళ్ళా గుర్తుపెట్టుకో, ఈ సాధనని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎటువంటి నియమములు లేవు. మడి మైలా లాంటివి మాత్రమే పాటిస్తూ ఈ సాధన చేసుకోవచ్చు. ఈ సాధన చేయడానికి వయసుతో నిమిత్తం లేదు, జాతితో నిమిత్తం లేదు. అందరూ చేసుకోవచ్చు. మనిషి అన్న వ్యక్తి ఎవరైనా సరే ఈ సాధనకి అర్హులే. ఆ వెంకటాచలపతి అపార కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలనేదే మా ఆశ. ఆ ఆశతోనే ఇక్కడ ఈ మంత్రరాజాన్ని చెబుతున్నాను. ఈ మంత్ర సాధన చేసే వ్యక్తి దగ్గరికి ఆ వెంకటాచలపతి ఎలా వస్తాడో తెలుసా? పరుగున వస్తాడనేది మా అనుభవం. అంత గొప్ప మంత్రం. ఈ సాధన చేసే వ్యక్తిని చూస్తే, ఈ సాధన చేసే సాధకుడిని ఆ వెంకటాచలంపై ఉన్నటువంటి శక్తి అపారంగా ప్రేమిస్తుంది. ఇక్కడ మేము చెప్పినటువంటి మంత్రంతో ప్రతిరోజు రోజుకు 1000 సార్లు ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో వారి జన్మ చరితార్థమవుతుందని అందులో సందేహం ఏమీ లేదు. మంత్రం చెప్తాను, వినండి నాయన. ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి క్షేత్ర నివాసాయ హ్రీం శ్రీం హ్రీం సర్వదుఃఖ నివారణాయ హ్రీం వెంకటాచల స్వరూపాయ హ్రీం కటాక్షం కురు శ్రీం 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 స్వాహ అనే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే, స్త్రీ పురుష నపుంసక ఎవరైనా ఈ సాధన అర్హులు. ఈ సాధనకి వీళ్ళే చేయాలని ఏమీ లేదు నాయన. ఎవరైనా ఈ సాధనకి అర్హులు. సాధనా సమయంలో సాధకుడు తెల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి. సాధనా సమయం సూర్యోదయం పూర్వం లేదా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత 1 గంట తర్వాత సాధనకు ఉపక్రమించండి.
ఆసనంగా దర్భచాపను మాత్రమే వాడాలి. జపమాలగా సంపన్నులైతే మాత్రం డబ్బులుంటే ముత్యాల మాలను వాడండి. డబ్బు లేని వాళ్ళు తులసి మాల వాడండి. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమని మీరు అడిగితే అత్యంత శ్రేష్టమైనది తులసి మాలే అని గమనించండి. శాకాహారులు చేసుకోవచ్చు, మాంసాహారులు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ సాధన చేసుకుని సుఖపడవచ్చు. మంత్రం మళ్ళా ఇంకోసారి చెప్తాను నాయన, వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి క్షేత్ర నివాసాయ హ్రీం శ్రీం హ్రీం సర్వదుఃఖ నివారణాయ హ్రీం వెంకటాచల స్వరూపాయ హ్రీం కటాక్షం కురు కురు శ్రీం 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 స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా సరే ఈ మంత్రానికి చేయడానికి అర్హులే. ఎవరైనా చేసుకోవచ్చు. వెంకటాచలపతి మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తాడు. మీరు ఏ దేశంలో ఉండైనా సరే ఈ సాధన చేయొచ్చు. మీరు ఈ సాధన చేసుకొని వెంకటాచలం పైకెక్కి అక్కడున్న శక్తిని దర్శనం చేయండి. మానవ నేత్రములకి ఈ మంత్ర సాధన సిద్ధి అయ్యే దగ్గరికి మిమ్మల్ని ఆయనే పిలుచుకుంటాడు నాయన. ఆ వెంకటాచలపతి మిమ్మల్ని ఖచ్చితంగా ఆయనే దగ్గరికి పిలుచుకుంటాడు. ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని కష్టంలో ఉన్నా సంపదలను ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. సర్వం వెంకటాచలపతి ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. 4 విధమైన పురుషార్థములు, చతుర్విధ పురుషార్థాలు ఈ మంత్రంతో ప్రసాదించబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని మించిన మంత్రం లేదని నేను చెప్పను, కానీ ఈ మంత్రానికి ధీటైన మంత్రం ఇప్పట్లో ఎక్కడా దొరకదు. ఈ వెంకటాచలపతి మంత్రం అంత మహా ఔన్నత్యం కలిగినటువంటి మంత్రం. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు దీన్ని. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. ఈ మంత్రంతో సాధ్యము కానటువంటి ఏమి లేదు. ఈ సంసార బాధల్లో, సంసార దుఃఖం నుంచి, అన్నిటి నుంచి ఈ మంత్రం బయటపడేస్తుంది. దుఃఖం అనేది లేకుండా చేస్తుంది ఈ మంత్రం. జాగ్రత్తగా చేసుకోండి. అందులో జాగ్రత్తగా ఎందుకు అంటున్నా అంటే, జాగ్రత్తగా చేసుకోండి, భద్రంగా చేసుకోండి, సుఖంగా చేసుకోండి, సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.